రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీలో కొందరు నాయకులకు మాత్రం న్యాయం జరగలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు ప్రాణం పెట్టి పార్టీ కోసం పనిచేసినటువంటి కొందరి నాయకులకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. మరొక నెల అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే ప్రాణం పెట్టి పనిచేశారో వాళ్లకు కీలక పదవులు ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వ్యక్తులలో అందరికంటే ముందుండే నాయకులు అద్దంకి దయాకర్ అలాగే ఫిరోజ్ ఖాన్. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలకంగా పనిచేశారు. కార్యకర్తలకు ధైర్యం నింపుతూ ఒకవైపు అద్దంకి దయాకర్ ఏమో అధికార ప్రతినిధిగా తన బాధ్యతలు పూర్తిగా నిర్వహిస్తే, మరోవైపు ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హైదరాబాద్లో ఏ కష్టం వచ్చినా కానీ ముందుండి నిలబడేవాడు. హైదరాబాద్ నగరంలో ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కానీ ముందుండి పాల్గొనేవాడు. కాంగ్రెస్ పార్టీ గొంతుకై ప్రతిరోజు మీడియాలో సోషల్ మీడియాలో వినిపించేవాడు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్కి ఏమో ఎమ్మెల్యే టికెట్ రాకుండా పోతే ఫిరోజ్ ఖాన్కి ఏమో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక ముస్లిం నాయకుడిని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని తేడా లేకుండా అన్ని మతాల వారు ఇష్టపడే ఒకే ఒక నాయకుడు ఫిరోజ్ ఖాన్ అని చెప్పవచ్చు. అలాంటి నాయకుడికి పదవి రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు అభిమానించే నాయకుడిగా ఫిరోజ్ ఖాన్కి ఒక మంచి పేరు ఉంది. అయితే అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరం పెడుతుంది? ఎంఐఎంతో స్నేహం కారణంగానే కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతుంది అని సోషల్ మీడియాలో ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ చర్చకు పులి స్టాప్ పెట్టి కాంగ్రెస్ కూటం ఎవరైతే బలంగా పనిచేస్తారో వాళ్ళని తప్పకుండా గుర్తిస్తాము, ఎవరి కోసమో నా పార్టీ కార్యకర్తలను నేను వదులుకోను అని రేవంత్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే త్వరలో చేయబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు మరిన్ని పదవులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. మంత్రివర్గంలో ఉన్న ఖాళీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అయితే మంత్రి పదవుల కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. దాంతో పాటు హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా మొత్తానికి త్వరలోనే ఫిరోజ్ ఖాన్ కి కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక దాంట్లో నామినేటెడ్ పోస్ట్ లో కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కావచ్చు, లేదా హైదరాబాద్ నగర ప్రెసిడెంట్ ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇలా ఏదో ఒక పదవి ఫిరోజ్ ఖాన్ కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు త్వరలోనే ఫిరోజ్ ఖాన్ ఏదో ఒక బాధ్యతలు అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.